ఇయాల పార్టీలో మిమ్మల్ని ఏమంటారు తెలుసానా? ఈ మాట నేను చెప్తున్నప్పుడు ఆధారాలు పెట్టి చెప్తున్నానా. ఎందుకంటే మీ సర్కార్ని ఛాలెంజ్ చేసిందన్న సాలార్ మీనాక్షి నటరాజన్ తన పాదయాత్రతో మీకు చెక్ పెట్టిందన్న. అంటే ఇవాళ మీరే మీ పార్టీలు ఎట్లయిపోయారు తెలుసానా? జీపీఎస్ లేని మిజైల్ అయిపోయారు. ఒకప్పటి రాజకీయ చాణక్యుడు ఇవాళ కేవలం ప్రెస్ మీట్లలో మాట్లాడే టిక్ టాక్ చాణక్య అయిపోతే ఎట్లానా? రీల్ చాణక్య అయిపోతే ఎట్లానా? ఒకసారి పునః విచారణ చేయండి రేవంత్ అన్న. ఇలా మీడియా వాళ్ళు ఇట్లా, మీడియా వాళ్ళు అట్లా, మీడియా వాళ్ళు ఇట్లా. ఇంకొకటి నేను ఏమంటున్నానంటే రేవంత్ అన్న, ఇవాళ సోషల్ మీడియాలో మిమ్మల్ని హీరో చేసిర్రే, మా రేవంత్ అన్న అని చెప్పి మిమ్మల్ని హీరో చేసిర్రు వెనకటికి. ఇవాళ నువ్వు జర్నలిస్ట్ అనే బ్లాక్ చేసేస్తా అంటున్నావు, ఏదో సిగ్నల్ రెడ్ చూపించినట్టు నెక్లెస్ రోడ్ మీద సడన్గా. ఎట్లానా? ఎట్లెట్లానా? నేను ఎందుకంటున్నానంటే ఇవాళ మేమే మిమ్మల్ని పెంచి పోషించినాం వెనకటికి. వాళ్ళు నిజాయితీగా కొన్ని క్వశ్చన్లు వేస్తున్నారు అని చెప్పి మీకు నిజంగా సబ్జెక్ట్ మీద గ్రిప్ లేదంటే నేను నమ్మా. మీరు ఒక్కొక్క సబ్జెక్ట్ వెనకటికి ఎట్లా మాట్లాడుతుండేనో నాకు పర్ఫెక్ట్గా తెలుసు. ఒక్కొక్క మాటలో ఎంత దమ్ము ఉంటుండే నేనే గట్టి నిదర్శనం దానికి. వేరేవాడు అవసరం లేదు, మాట్లాడాల్సిన అవసరం లేదు, నేనే ఆడికి ఎదిరిస్తా. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు అని అంటే పుచ్చలు పగిలిపోయాడు ఒక్కొక్కటి ప్రత్యర్థులై. మీరు అబద్ధం కూడా అతికినంత నిజంగా చెప్తుండే.